ఉపోద్ఘాతం ఈ కీర్తనలో అన్నమయ్య ద్వంద్వాలను, విరుద్ధ భావాలు ఉదాహరణలుగా తీసుకుని భక్తి మార్గాన్ని వివరిస్తారు. సుఖం విలువ తెలియాలంటే కష్టం తెలియాలి, తీపి విలువ తెలియాలంటే చేదు చూడాలి. అలాగే భగవంతుడు మనకు మోక్షాన్ని ఇచ్చే ముందు అనేక పరీక్షలకు గురిచేస్తాడని, అది ఆయనకు మనపై ఉన్న కోపం కాదని, మనల్ని పక్వం చేయడానికేనని ఇందులో ప్రబోధించారు. తెలుగు సారాంశం: లోకంలో ప్రతి ఒక్కరూ కష్టాలు పడటానికి ఒక కారణం ఉంది. ఓటమిని చవిచూడకుండా గెలుపు రుచి తెలియదు. దైవం మనల్ని ప్రాపంచిక ఆశలతో అలయించి ఆ తర్వాతే పరమార్థాన్ని ఇస్తాడు. ఎండలో నడిస్తేనే నీడ విలువ తెలిసినట్లు, కష్టాలను అనుభవించినప్పుడే భగవంతుని కృప యొక్క తీపి తెలుస్తుంది. ఇదంతా మనల్ని ఉద్ధరించడానికే తప్ప శ్రీ వెంకటేశ్వరునికి మనపై ఉన్న కపటం కాదని ఈ పాట సారాంశం. ఇంగ్లీష్ సమ్మరీ కొమ్మ. In this philosophical song, Annamaya explains that hardships are essential to appreciate the true value of divine grace. Just as one cannot understand victory without facing defeat, or the comfort of shade without enduring the scorching sun, one cannot realize spiritual bliss without undergoing worldly struggles. He asserts that God tests his devotees not out of anger or deceit, but to refine their souls and prepare them for ultimate liberation. పల్లవి. ఇందుకొరకే ఇందరును నిట్లైరి కిందుపడి మదికాని గెలుపెడగరాదు. భావము: లోకంలో జనులందరూ ఇన్ని కష్టాలు పడటానికి కారణం ఇదే. కింద పడితేనే, ఓటమిని ఎదుర్కొంటేనే గెలుపు అంటే ఏమిటో తెలుస్తుంది. వివరణ: పతనం అనేది ఉత్థానానికి, ఎదగడానికి మొదటి మెట్టు. కష్టం ఎదురైనప్పుడే మనిషి తనలోని బలాన్ని, భగవంతుని అవసరాన్ని గుర్తిస్తాడు. చరణం 1. అటమటపు వేడుకల నలయించి మదికదా, ఘటించు బరము తటుకన దైవము, ఇటు సేయ నీశ్వరున కీసుగలదా? లేదు, కుటిలమతిగని కాని గుని గానరాదు. భావము: దైవం మొదట మనల్ని ప్రాపంచికమైన మాయా వేడుకలతో, ఆశలతో అలసిపోయేలా చేస్తాడు. ఆ తర్వాతే ఒక్కసారిగా పరమపదాన్ని ప్రసాదిస్తాడు. ఇలా చేయడంలో దేవుడికి మనపై అసూయ, ఈసు ఉందా? లేదు. కుటిలత్వాన్ని చూసినప్పుడే కదా గుణవంతుడి విలువ తెలిసేది. వివరణ: భౌతిక సుఖాలు శాశ్వతం కావని మనకు అనుభవపూర్వకంగా తెలిసినప్పుడే మనం శాశ్వతమైన భగవంతుని కోసం వెతుకుతాము. చరణం 2. బెండుపడ నవగతుల బెనగించి మదికదా, కొండనుచు బరం మొసంగును దైవము, బండుసేయగ హరికి బంతమా? ఎటుగాదు, ఎండదాకక నీడహిత వెడగరాదు. భావము: మనిషి తన అసక్తతతో బెండుపడ కష్టాలలో చిక్కుకున్నప్పుడు దైవం కొండంత అండగా నిలిచి మోక్షాన్ని ఇస్తాడు. మనల్ని ఇబ్బంది పెట్టాలని బండుసేయగా హరికి పంతమా? కాదు. ఎండ తగలకుండా నీడ యొక్క సుఖం ఎలా తెలుస్తుంది? వివరణ: దేవుడు మనల్ని కష్టాల పాలు చేయడం అనేది మనల్ని నాశనం చేయడానికి కాదు, ఆయన ఇచ్చే రక్షణ యొక్క విలువను మనం గుర్తించడానికి మాత్రమే. చరణం 3. మునుప వేల్పులకెల్లం రొక్కించి మదికదా, తన భక్తి యొసగునంతట దైవము, ధన వెంకటేశునకు గపటమా? అటుగాదు, తినక చేదును తీపు తెలియనేరాదు. భావము: మొదట ఇతర దేవతలందరికీ మ్రొక్కేలా చేసి ఆ తర్వాతే తనపై అనన్యమైన భక్తిని దైవం ప్రసాదిస్తాడు. ఇది శ్రీవెంకటేశ్వరుని కపటమా? కాదు. చేదును రుచి చూడకుండా తీపిలోని మధుర్యం ఎలా తెలుస్తుంది? వివరణ: అనేక మార్గాల ద్వారా తిరిగి చివరకు పరమాత్మను చేరుకున్నప్పుడే ఆ భక్తి నిలకడగా ఉంటుంది. ఇతర దేవతల ఆరాధన కూడా ఒక్కొక్క క్రమంలో పరమాత్మ వైపు నడిపించే మార్గమే. ఉపోద్ఘాతం ఈ సంకీర్తనలో అన్నమయ్య తిరుమల శ్రీ వెంకటేశ్వరుని అభిషేక సమయాన్ని వర్ణిస్తారు. ముల్లోకాలలోని దేవతలు, మునులు స్వామివారికి సేవ చేయడానికి తరలివచ్చారు. ఆ సమయంలో అక్కడ ఉన్న గుంపును, సందడిని కాస్త తగ్గమని, స్వామివారికి ఏకాంతంగా అభిషేకం జరగనివ్వమని కోరుతూనే ప్రతి దేవత చేస్తున్న సేవను ఇందులో వివరించారు. తెలుగు సారాంశం: ఓ దేవతలారా, మందర పర్వతాన్ని మోసిన ఆ పరమాత్మునికి ఇది స్నాన సమయం, అభిషేక వేళ కాబట్టి కొంచెం సందడి తగ్గించండి. ఇంద్రుడు ఆలవట్టం, విసనకర్ర పడుతున్నాడు. బ్రహ్మదేవుడు కాళాంజిని, తాంబూల పాత్ర,
పట్టుకున్నాడు. సూర్యచంద్రులు చామరలు వీస్తున్నారు. ఆదిశేషుడు పాదుకలను సిద్ధం చేయగా బ్రహ్మదేవుడు స్వామిని స్తుతిస్తున్నాడు. మునులు వేదఘోష చేస్తుండగా శ్రీ వెంకటేశ్వరుడు మనందరికీ తన ఆదరాభిమానాలతో సంపదలను ప్రసాదిస్తున్నాడు. ఇంగ్లీష్ సమ్మరీ కొమ్మ. ఇన్ దిస్ వైబ్రెంట్ కాంపోజిషన్, Annamaya describes the sacred ritual bath, Abhishekam, of Lord Venkateshwar. He requests the gathered deities to reduce the commotion to allow the ritual to proceed serenely. He depicts Indra holding the fan, Brahma holding the spittoon, Kalanch, and the sun and moon waving the fly-whisks, Chamarams. While Adishesha readies the divine sandals and sages chant the Vedas, Lord Venkateshwar graciously bestows prosperity upon all his devotees. Pallavi. Sandadi vidumu sasamukha, mandharadharanaku majjanavela, bhavamu, O devatalara. Sandadini, కోలాహలాన్ని కొంచెం తగ్గించండి. మందర పర్వతాన్ని ధరించిన ఆ స్వామికి ఇది అభిషేక సమయం. వివరణ: భగవంతుని సేవలో భక్తులు, దేవతలు అత్యుత్సాహంతో గుమిగూడారు. స్వామివారి మజ్జన కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలని అన్నమయ్య అక్కడ ఉన్నవారిని శాంతింపజేస్తున్నారు. చరణం 1. అమరాధి పుల్లిడు డాల వట్టములు, కమలజ పట్టుము కాళాంజీ, జమలిచామరులు చంద్రుడ సూర్యుడ, అమర నిడుడు పరమాత్మనకు, భావము, ఇంద్రుడవు మొదలైన దేవతలారా. ఆలవట్టములను, విసనకర్రలను పట్టండి. బ్రహ్మదేవ, నీవు కాళాంజిని, తాంబూల పాత్రను పట్టుకో. సూర్యచంద్రులారా, మీరిద్దరూ పరమాత్మునికి అటూ ఇటూ చామరలు వీవండి. వివరణ: సకల దేవతలు ఆ సర్వేశ్వరునికి కింకర్లే సేవ చేస్తున్నారని, ప్రకృతిలోని శక్తులన్నీ ఆయన సేవలో తరిస్తున్నాయని ఇక్కడ వర్ణించారు. చరణం 2. అణిమాదిసిరుల నలరెడు శేషుడ, మణిపాదుక లిడు మతి చెలగా, ప్రణుతింపు కదిసి భారతీరమణ, గుణాధిపు మరుగురు బలుమరును, భావము, అణిమాది అష్టసిద్ధులతో వెలిగే ఓ ఆదిశేష, నీవు స్వామివారికి రత్నాలు పొదిగిన పాదుకలను సమర్పించు. ఓ బ్రహ్మదేవ, భారతీరమణ, గుణనిధి అయిన ఆ స్వామిని మాటిమాటికి స్తుతించు. వివరణ: స్వామివారి వాహనమైన శేషుడు, సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా శ్రీహరి పాద సేవలో, స్తోత్ర పాఠాలలో నిమగ్నమై ఉన్నారని అన్నమయ్య చెబుతున్నారు. చరణం 3. వేదఘోషణము విడువక సేయుడు, ఆదిమునులు నిత్యాధికులు, శ్రీదేవుండగు శ్రీవేంకటపతి, ఆదరమున సిరులందీ వాడే, భావము, నిత్యులైన మునులారా, మీరు నిరంతరం వేదమంత్రాలను ఘోషించండి. లక్ష్మీపతి అయిన ఆ శ్రీ వెంకటేశ్వరుడు మనందరిపై ప్రేమతో సంపదలను, సిరులను కురిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. వివరణ: వేదఘోష మధ్య స్వామివారి అభిషేకం జరుగుతోంది. ఆయన కేవలం అభిషేకాన్ని స్వీకరించడమే కాదు, తనను సేవించిన వారికి అపరిమితమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడని ముగింపు పలికారు. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తనలో అన్నమయ్య అహోబల క్షేత్రంలో వెలసిన నరసింహ స్వామిని, అలాగే వెంకటాద్రిపై వెలసిన దేవుని సింహ స్వరూపంగా వర్ణించారు. హిరణ్యకశిపుని సంహరించిన ఆ ఉగ్రరూపాన్ని, లోక రక్షణ కోసం వెలసిన ఆ దివ్య స్వరూపాన్ని భక్తులందరినీ వచ్చి చూడమని ఆహ్వానిస్తూ పాడిన కీర్తన ఇది. తెలుగు సారాంశం: ఓ భక్తులారా, చుట్టుముట్టి చూడండి, ఈయన సామాన్య సింహం కాదు, మాయలన్నీ దాటిన మగసింహం, పురుషోత్తముడు. బ్రహ్మాదులకు కూడా అందని ఈ ఆదిపురుషుడు అహోబిల కొండపై వెలసి ఉన్నాడు. సముద్ర మథనంలో వెలువడిన లక్ష్మీదేవిని ప్రేమతో కౌగిలించుకుని, వాడి అయిన గోళ్లతో రాక్షస సంహారం చేసిన శ్రీనరసింహుడు ఈయన. ఏమాత్రం వెనకాడకుండా వెంకటగిరి పైన, వేదాచలం పైన భక్తుల కోసం కొలువై ఉన్నాడు. ఇంగ్లీష్ సమ్మరీ: In this powerful hymn, Annamaya invites everyone to behold the majestic Narsimha Swami. He describes the Lord as the mighty lion who transcends all illusions. This divine being, who is elusive even to creators like Brahma, resides on the hills of Ahobilam. He depicts Narsimha as the one who lovingly embraced goddess Lakshmi and destroyed evil with his sharp claws. Finally, he identifies this supreme lion as the one manifest on the sacred hills of Tirumal, Venkatgiri. Pallavi:
మలసి జూడరో మగసింహము అలని మీజిన మాయల సింహము భావము అందరూ చుట్టూ చేరి చూడండి ఈయన పరాక్రమవంతుడైన మగసింహం లోకంలోని మాయలనన్నింటినీ అధిగమించిన మీలిన దివ్యమైన సింహం ఈయన వివరణ భగవంతుని నరసింహ రూపం కేవలం జంతువు కాదు అది జ్ఞానానికి ధైర్యానికి సంకేతం భక్తుల భయాలను పోగొట్టే ఆ రూపాన్ని చూడమని అన్నమయ్య పిలుస్తున్నారు చరణం 1 అదివో చూడరో ఆదిమపురుషుని పెదయో భడము మీది పెనుసింహము వెదకి బ్రహ్మాదులు వేదాంతతతులు కదిసి కానగలేని ఘనసింహము భావము అగో చూడండి సృష్టికి మూలమైన ఆదిపురుషుడు అహోబల క్షేత్రం పెదయో భడము మీద ఒక గొప్ప సింహంలా వెలిశాడు బ్రహ్మదేవుడు మొదలైన దేవతలు వేద సముదాయాలు ఎంత వెతికినా కూడా పూర్తిగా తెలుసుకోలేని గొప్ప సింహం ఈయన వివరణ భగవంతుడు అచింత్యుడు వేదాలకు కూడా అందని ఆ పరమాత్మ భక్తుల కోసం అహోబిల కొండపై రూపం ధరించి ఉన్నాడని అన్నమయ్య చెబుతున్నారు చరణం 2 మెచ్చిమెచ్చి చూడరో మితిమీజిన ఎట్టి చిచ్చిట్కంటి తోడి జిగిసింహము తచ్చిన వారిదిలోన తరుణి గౌగిట జేర్చి నచ్చిన గోళ్ల శ్రీనరసింహము భావము కళ్ళారా మెచ్చుకుంటూ చూడండి నిప్పులు కురిపించే కన్నులతో చిచ్చిరకంటి మెరిసిపోతున్న సింహం ఇది సముద్ర మథనంలో తచ్చిన వారిధి పుట్టిన లక్ష్మీదేవిని తరుణి హృదయానికి హత్తుకుని తన వాడియైన గోళ్లతో శత్రువులను సంహరించే శ్రీనరసింహుడు ఈయన వివరణ ఇక్కడ స్వామివారి ఉగ్రతను నిప్పుకన్నులు మృదుత్వాన్ని లక్ష్మీదేవిపై ప్రేమ అన్నమయ్య ఒకే చోట వర్ణించారు చరణం 3 బింకమున జూడరో పిరితీయక నేడు అంకపుదనుజ సంహారసింహము వెంకటనగముపై వేదాచలముపై కింక లేక వడి బెరిగిన సింహము భావము గర్వంగా ధైర్యంగా చూడండి యుద్ధరంగంలో అంకము ఏమాత్రం వెనుకంజ వేయకుండా రాక్షసులను ధనుజ సంహరించిన సింహం ఇది వెంకటాద్రిపైన వేదాచలం పైన ఎటువంటి భేదం లేకుండా వేగంగా వెలిసిన సింహం ఈయన వివరణ అహోబిలంలో వెలిసిన నరసింహుడే తిరుమల వెంకటగిరిపై కూడా ఉన్నాడని ఆయనను నమ్ముకుంటే ఎటువంటి ఆపదలు రావని అన్నమయ్య భరోసా ఇస్తున్నారు ఉపోద్ఘాతం ఈ సంకీర్తనలో అన్నమయ్య మానవ జీవితంలోని వ్యర్థమైన పనులను కాలయాపనను ఎత్తిచూపారు మనిషి తన శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి అలంకరించుకోవడానికి ప్రాపంచిక గొడవలకు ఇచ్చే సమయాన్ని పరమాత్మ చింతనకు ఇవ్వడం లేదని ఆ ఓర్పు తాలిమి మనిషికి లేదని ఇందులో ఆవేదన వ్యక్తం చేస్తారు తెలుగు సారాంశం నా జీవిత కాలమంతా గాలికే వృధాగా పోతోంది తప్ప భగవంతుని ధ్యానం కోసం కొంచెం కూడా ఓర్పు వహించడం లేదు కాళ్ళు కడుక్కోవడానికి పాత్రలు తోముకోవడానికి జుట్టు చిక్కు తీసుకోవడానికి పట్టే సమయం కూడా ఈ జీవుడికి దేవుడిని తలచుకోవడానికి దొరకడం లేదు ఈ మాయా ప్రపంచంలో చిక్కుకుని అసలైన రక్షకుడైన శ్రీ వెంకటేశ్వరుని దరిచేరడానికి సమయం లేదని మనిషి భ్రమపడుతున్నాడని ఈ పాట సారాంశం ఇంగ్లీష్ సమ్మరీ ఇన్ దిస్ ఫిలాసఫికల్ కాంపోజిషన్ అన్నమయ్య laments the tragedy of human life where time is wasted on trivial worldly chores while the pursuit of the divine is neglected. He points out that people have plenty of time for mundane tasks like washing feet, cleaning vessels, or grooming hair, but claim to have no time for the Lord. He urges the soul to realize that without the grace of Lord Venkateshwar, all this worldly effort is mere vanity. Pallavi, గాలినే పోయగల కాలము తాలిమికి గొంతయు బొద్దు లేదు భావము నా కాలమంతా వృధాగా గాలికే పోతోంది కాని కొంచెం నిలకడగా కూర్చుని భగవంతుని ధ్యానం చేసే ఓర్పు తాలిమి కి మాత్రం అసలు సమయమే పొద్దు దొరకడం లేదు వివరణ మనిషి ఎప్పుడూ ఏదో ఒక పనిలో తొందరపడుతూ ఉంటాడు కాని ఆత్మశాంతిని ఇచ్చే దైవ చింతన దగ్గరకు వచ్చేసరికి మాత్రం సమయం లేదు అని సాకులు చెబుతాడని అన్నమయ్య ఎత్తిచూపుతున్నారు చరణం 1 అడుసు చొరనే పట్టే నటునిటు గాళ్ళు గడుగుకొననే పట్టే గలకాలము ఒడలికి జీవుని కొడైడైన హరి దడవగా గొంతయు బొద్దులేదు భావము బురదలో అడుసు తిరగడానికే కాలమంతా సరిపోతోంది మళ్ళీ ఆ కాళ్లను కడుక్కోవడానికే నా సమయం అంతా గడిచిపోతోంది
కాని ఈ శరీరానికి ప్రాణానికి యజమాని అయిన ఆ శ్రీహరిని స్మరించడానికి తడవగా మాత్రం కొంచెం కూడా సమయం దొరకడం లేదు. వివరణ: బురదలో కాలు వేయడం అంటే సంసార మాయలో చిక్కుకోవడం, కడుక్కోవడం అంటే ఆ కష్టాల నుండి బయటపడటానికి ప్రయత్నించడం. ఈ చక్రంలోనే మనిషి జీవితం ముగుస్తోంది తప్ప దేవుడిని తలచుకోవడం లేదు. చరణం 2. కలచి చిందనే పట్టే గడవ నించగబట్టే కలుషదేహపు బాధ గలకాలము తలపోసి తన పాలిదేవమైన హరి దలచగా గొంతయు బొద్దులేదు. భావము: పాత్రలను శుభ్రం చేయడానికే కలచి చిందనే సమయం పడుతోంది, వాటిని నింపుకోవడానికే సరిపోతోంది. ఈ పాపపు శరీరానికి వచ్చే బాధలను చూసుకోవడానికే కాలమంతా గడిచిపోతోంది. కాని మనల్ని కాపాడే దైవమైన ఆ శ్రీహరిని తలచుకోవడానికి మాత్రం కొంచెం కూడా సమయం లేదు. వివరణ: ప్రాపంచిక అవసరాలు తీర్చుకోవడానికే మనిషి జీవితాన్ని వెచ్చిస్తున్నాడు. తన అంతరాత్మను శుద్ధి చేసుకునే దైవ ధ్యానానికి మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. చరణం 3. శిరస్సు ముడువబట్టే చిక్కుదీయగబట్టే గరిమల గపటాల గలకాలము తిరువేంకటగిరి దేవుడైన హరి దరిచేరా గొంతయు బొద్దు లేదు. భావము: తల దువ్వుకోవడానికి, జుట్టు చిక్కు తీసుకోవడానికే కాలం పడుతోంది. పై వేషాలకు, గరిమలకు, కపటపు పనులకే జీవితం సరిపోతోంది. కాని తిరుమల దేవుడైన ఆ శ్రీహరిని దరిచేరడానికి, శరణు వేడటానికి మాత్రం కొంచెం కూడా సమయం దొరకడం లేదు. వివరణ: బాహ్య అలంకరణకు, లోకంలో గొప్పలు చెప్పుకోవడానికి మనిషి తాపత్రయపడుతున్నాడే తప్ప ముక్తినిచ్చే తిరుమల నాథని చేరుకోవాలనే ఆలోచన చేయడం లేదని అన్నమయ్య వివరిస్తున్నారు. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తనలో అన్నమయ్య మానవ జన్మలోని అజ్ఞానాన్ని, భ్రమలను అద్భుతమైన ఉపమానాలతో సిమిలీస్ వివరించారు. దట్టమైన అడవిలో చిక్కుకున్నవాడిలా, రోగగ్రస్తుడిలా మనిషి సంసార మాయలో ఎలా కొట్టుమిట్టాడుతున్నాడో చెబుతూ తిరుమల నాథుని శరణు వేడటమే ఏకైక మార్గమని ప్రబోధిస్తారు. తెలుగు సారాంశం: స్వామి, మాకు మేలు, హితవు చెప్పేవారు ఎవరూ లేరు. అనవసరమైన కష్టాల పాలై మేము ఎంతో వేదన అనుభవిస్తున్నాము. అడవిలో దారి తెలియక ముళ్ల కంపల కింద దూరేవాడిలా పాపారణ్యంలో చిక్కుకుని మేము విసిగిపోయాము. జబ్బు చేసినవాడు తీపిని వదిలి పులుపు కోరుకున్నట్లు మేము పరమామృతాన్ని వదిలి సంసార సుఖాలనే కోరుకుంటున్నాము. మా సొంత దైవమైన నిన్ను వదిలి ఎవరో పరాయి వారి వెనుక తిరిగే వెర్రివాళ్లమయ్యాము అని ఈ పాట సారాంశం. ఇంగ్లీష్ సమ్మరీ: In this poignant composition, Annamaya confesses the soul's helplessness before Lord Venkateshwar. He laments that there is no one to offer righteous guidance, leaving him trapped in a forest of sins and worldly miseries. Using metaphors like a person lost in a thorny forest or a sick man craving sour food instead of sweet medicine, he expresses how humans forget the eternal bliss of God for temporary worldly pleasures. He concludes that ignoring the Supreme Lord within is like a madman following strangers while neglecting his own family. పల్లవి: ఎవ్వారు లేరు హితవు చెప్పగవట్టి నొగులబడి నేము నొగిలేమయ్యా. భావము: ఓ స్వామి, మాకు ఏది మంచిదో చెప్పే హితైషులు ఎవరూ లేరు. అందుకే పనికిరాని కష్టాలలో, నొవులలో పడి మేము ఎంతో బాధపడుతున్నాము. వివరణ: మనిషికి సరైన గురువు లేదా దైవ చింతన లేనప్పుడు వృధాగా ప్రాపంచిక సమస్యలలో చిక్కుకుని మానసిక వేదన అనుభవిస్తాడని అన్నమయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చరణం 1. అడవి బడినవాడు వెడల జోటు లేక తొడరి కంపల కిందు దూరినట్లు నడుమ దురిత కాననములతరిబడి వెడలలేక నేము విసిగేమయ్యా. భావము: దట్టమైన అడవిలో చిక్కుకున్న వ్యక్తి బయటకు వచ్చే దారి తెలియక ప్రాణభయంతో ముళ్ల కంపల కింద దూరినట్లే మా పరిస్థితి ఉంది. మేము కూడా పాపాలనే అడవిలో చిక్కుకున్నాము. అందులో నుండి బయటకు వచ్చే దారి తెలియక ఎంతో విసిగిపోతున్నాము. వివరణ: సంసారాన్ని దురిత కాననం, పాపాల అడవితో పోల్చారు. అజ్ఞానం వల్ల మనిషి బయటకు వెళ్లే దారి వెతుక్కోకుండా మరిన్ని కష్టాలనే ముళ్ల కంపల కిందకు వెళ్లి ఇబ్బంది పడుతున్నాడని దీని అర్థం. చరణం 2. తెవులువడినవాడు తినబోయి మధురము, చవిగాక పులుసులు చవిగోరినట్లు భవరోగముల బడి పరమామృతము నోరా, చవిగాక భవముల చెవులాయనయ్యా. భావము:
తీవ్రమైన రోగం, తెవులు పట్టినవాడు తీపిని ఇష్టపడక నాలుకకు హాని చేసే పులుపు రుచులనే కోరుకుంటాడు. అలాగే మేము కూడా సంసారమనే రోగంలో పడి పరమాత్మ అనే అమృతాన్ని రుచి చూడలేక జన్మజన్మల ప్రాపంచిక సుఖాలనే రుచిగా భావిస్తున్నాము. వివరణ: రోగికి పద్యం నచ్చనట్లే అజ్ఞానికి భగవంతుని నామం నచ్చదు. ప్రాణాంతకమైన సంసార వాంఛలే అతనికి తీపిగా అనిపిస్తాయని అన్నమయ్య ఎద్దేవా చేస్తున్నారు. చరణం 3. తనవారి విడిచి ఇతరమైన వారి వెనక్ తిరిగి తావెడ్డైనట్లు అనయము తిరువేంకటాధీసు గొలువక మనసులోని వాని మనచేమయ్యా. భావము: తన సొంత మనుషులను వదిలిపెట్టి ఎవరో తెలియని పరాయి వారి వెనుక తిరిగే వెర్రివానిలాగే మా ప్రవర్తన ఉంది. మా మనసులోనే నివసించే ఆ తిరుమల వెంకటాధీసుని సేవించకుండా నిన్ను మేము మరిచిపోయాము. వివరణ: అంతర్యామిగా మనలోనే ఉన్న భగవంతుని సొంత వ్యక్తి గుర్తించకుండా బయట ఉన్న మనుషుల కోసం, వస్తువుల కోసం ఆశపడటం వెర్రితనమని అన్నమయ్య ఇక్కడ స్పష్టం చేస్తున్నారు.